మూసీ నది పునరుజ్జీవానికి నేడు తొలి అడుగు పడనుంది. మూసీ రివర్ అభివృద్ధికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం భారీ శివాలయ నిర్మాణంతో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టబోతోంది. గండిపేట మండలం మంచిరేవుల పరిధిలో 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్ర స్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా ఓంకారేశ్వర మందిరానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఈ ఆలయానికి కనెక్టివిటీ కల్పించాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. మూసీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ ద్వారా నగరానికి ప్రధాన పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చడమే మూసీ పునరుజ్జీవం. మూసీకి పునరుజ్జీవనం తీసుకురావడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి జరిగేలా ప్లాన్ చేసింది సర్కార్. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని తమ సామరస్యానికి ప్రాతిపదికగా అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం ఇందులో భాగంగానే మూసీ నది ఒడ్డున అన్ని మతాలకు చెందిన నిర్మాణాలు చేయాలని నిర్ణయించింది. అన్ని మతాలకు ప్రాధాన్యత ఉండేలా మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందుకోసం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలను కేటాయించింది. మరోవైపు మూసీ నది పునరుజ్జీవనానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక, సమన్వయం, అమలు ప్రక్రియలను పర్యవేక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బట్టి విక్రమార్క అధ్యక్షతన వహించనున్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మూసీ నది పునరుద్ధరణ, మురుగునీటి నిర్వహణ, వరద నివారణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తూ ప్రాజెక్టు అమలులో శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయనుంది. నాగేష్ గారు, మూసీ నది పునరుజ్జీవనానికి నేడు తొలి అడుగు పడుతున్నట్లుగా చెప్పుకోవాలి. మూసీ రివర్ అభివృద్ధికి ఇవాళ మరి కాసేపట్లో శంకుస్థాపన జరగబోతోంది. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. అక్కడ భారీ శివాలయ నిర్మాణాన్ని కూడా నిర్మించేందుకు ఒక ప్రాజెక్టుతో ముందుకొస్తుంది. ఆ పనులకు మరి కాసేపట్లో శ్రీకారం చుట్టబోతుంది. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. మూసీ పునరుజ్జీవనాన్ని ఒక ప్రత్యేకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మూసీని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి, మూసీని క్లీన్ చేయాలి, చుట్టుపక్కల కూడా ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అయితే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అక్కడ ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేయబోతున్నారు. మనం చూడొచ్చు అక్కడికి వేద పండితులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అంటే అన్ని మతాలకి సంబంధించిన ఆలయాలు కావచ్చు, అన్ని మతాలకు సంబంధించి కూడా అక్కడ నిర్మాణాలు జరిగే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అంటే గండిపేట మండలం మంచిరేవుల పరిధిలో ఉన్న 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్ర స్వామి ఆలయం అక్కడ ఉంది. 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం దగ్గర ఇప్పుడు నూతనంగా ఓంకారేశ్వర మందిరానికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి ఒక రోడ్ కనెక్టివిటీని కూడా కల్పించాలంటూ ప్రభుత్వం డిసైడ్ అయింది. అంతేకాదు మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి రాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేయబోతున్నారు. మనం చూడొచ్చు అక్కడికి వేద పండితులు అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే ఈ మూసీ నది అభివృద్ధిపై ఒక స్పెషల్ ఫోకస్ ని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. అంటే తెలంగాణలో మూసీకి పునరుజ్జీవనం కల్పించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. మనం చూస్తున్నాం దీనికి సంబంధించి సుందరీకరణ ద్వారా నగరానికి ప్రధానంగా పర్యాటక పరంగా కావచ్చు, ఆర్థికంగా ఒక కేంద్రంగా దాన్ని మార్చడమే మూసీ పునరుజ్జీవన లక్ష్యం అంటూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది.
ట్రయల్. నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగిస్తే ఏదైనా విజయం సాధించవచ్చు అని చెప్పేదే తొండం. అలాంటి గణపతి తొలి వేలుపుగా పూజలు అందుకున్నారు. సంకల్పంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే రాష్ట్ర పాలకులందరూ, రాష్ట్ర ప్రజలందరికీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ గణపతి మనకు ప్రతి వ్యక్తిని ఒక గుణపతిగా మారుస్తూ అందించాలని ప్రార్థించారు. ఆ సంకల్పం తర్వాత గౌరవనీయులైన సీఎం గారు గోపూజలో పాల్గొంటారు. అక్కడ ఆవు దూడ సిద్ధంగా ఉన్నాయి. గోపూజ తర్వాత చేవెళ్ళ ఎన్కేపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న గోశాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ గోశాల హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రక్షణకు నిశానాగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం మూసీ నది పునరుజ్జీవనానికి నేడు తొలి అడుగు పడనుంది. మూసీ రివర్ అభివృద్ధికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతుంది. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అక్కడ ఒక భారీ శివాలయ నిర్మాణ ప్రాజెక్టు పనులకు మరి కాసేపట్లో శ్రీకారం చుట్టబోతుంది. మనం చూడొచ్చు, అక్కడికి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ మరి కాసేపట్లో ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మంచిరేవుల పరిధిలో ఉన్న 80 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా మరి కాసేపట్లో ఓంకారేశ్వర మందిరానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. కుటుంబ సమేతంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు, ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఆలయానికి ఒక కనెక్టివిటీని కల్పించేందుకు కూడా ఒక ప్లాన్ చేసింది గవర్నమెంట్. అంటే ఒక రోడ్ కనెక్టివిటీ ఉండాలి ఈ ఆలయానికి రావడానికి. అంటే దీన్ని సుందరీకరణ చేసి పునరుజ్జీవనం చేస్తే పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. మూసీ నది మధ్యలో ఒక 188 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. మూసీ అభివృద్ధిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నదిని ప్రక్షాళన చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయింది. అంటే సుందరీకరణ ద్వారా నగరానికి ఒక ప్రధాన ఆకర్షణగా కూడా మూసీని మలచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. నగరానికి పర్యాటకంగా కావచ్చు, ఆర్థికంగా ఒక కేంద్రంగా, ఆర్థిక పర్యాటక కేంద్రంగా మూసీని మార్చడమే ధ్యేయంగా ముందుకెళ్తుంది. మూసీ పునరుజ్జీవనం తీసుకురావటంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి జరిగేలా కూడా ఒక ప్లాన్తో ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కూడా మత సామరస్యానికి ప్రాతిపదికగా అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా మూసీ నది ఒడ్డున అన్ని మతాలకు చెందిన నిర్మాణాలని కూడా అక్కడ చేయాలంటూ డెసిషన్ని తీసుకుంది. అన్ని మతాలకు ప్రాధాన్యత ఉండే విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఓంకారేశ్వర ఆలయానికి మరి కాసేపట్లో శంకుస్థాపన చేయబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ ప్రాంతానికి చేరుకున్నారు, కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లారు. మనం చూడొచ్చు విజువల్స్. మరి కాసేపట్లో శంకుస్థాపన కార్యక్రమం ఉండబోతుంది. అండ్ ఇందుకోసం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన 1500 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. మరోవైపు మూసీ నది పునరుజ్జీవనానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి కాసేపట్లో శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. మత సామరస్యానికి ప్రతీకగా మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం భారీ శివాలయ నిర్మాణంతో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని 80 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయం, 1400 ఏళ్ల నాటి మచిలేశ్వర ఆలయం దగ్గర నూతనంగా ఓంకారేశ్వర మందిరాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ఆలయ నిర్మాణ పనులకు వీరభద్రస్వామి దేవాలయ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి
ఈ ఆలయానికి కనెక్టివిటీని కల్పించాలని కూడా డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. మూసీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరణ ద్వారా నగరానికి ప్రధాన పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చడమే మూసీ పునరుజ్జీవనంగా భావిస్తోంది. మూసీ పునరుజ్జీవనం తీసుకురావటంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి జరిగేలా ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని తమ మత సామరస్యానికి కూడా ప్రాతిపదికన అభివృద్ధి చేయాలంటూ భావించింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే మూసీ నది ఒడ్డున అన్ని మతాలకు చెందిన నిర్మాణాలను చేపట్టాలని ఒక డెసిషన్ తీసుకుంది. అన్ని మతాలకు ప్రాధాన్యత ఉండేలా మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. लोके देवदुत्तामुदारा तां पद्मिनी लक्ष्मीर्मे नश्यत मनसः काममाकूतिं वाचः सत्यमधीमहे अजो नागं सोमन्नस्य मयि श्रीश्वयताम्यजः कर्तवेन प्रजा भूता मयि सम्भव कर्तमा श्रियं आदय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु सिद्धानि सिद्धेतवतमे गृहे निजदेवे मातरं श्रियं वादय मे कुले చేవెళ్ల ఎనికేపల్లిలో గోశాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందుకు సీఎం ఆనరబుల్ డిప్యూటీ సీఎం చేవెళ్ల ఎమ్మెల్యే ఇతర పెద్దలు. గోమాత
రక్షణ కోసం చేపడుతున్న గోశాల నిర్మాణ శిలాఫలకం హెచ్ఎండి ఆధ్వర్యంలో స్వయం శ్రీదేవి దేవతా పద్మాచలే పద్మూరో పద్మాగే పద్మసంభవే అశ్వదాయి ధనదాయి మహాదనే ధనం మే దిశదాం దేవి సర్వకామార్థసిద్ధయే అశ్వదాయి చ గోదాయి అన్నారు. ప్రజానాం భవతి మాతా ఆయుష్ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే నైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతి సోమినే నక్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీరూక్తం జరదదా పరిషన్నుదావరిదివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వవేదాన్యవ బ్రహ్మద్విజోజే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్పాద పద్మమై సన్నిధత్వా భరణ శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యేర్గజే మణిగణకచితేష్ణాభిదాహేమకుంభై నిత్యం సా మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రనాశనయాం శ్రీర్ఘనాభూతమస్తదేవమనితాం లోకైకదేవాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీర్ష ప్రసన్నా ఓం శాంతి శాంతి శాంతి. మన తెలంగాణ నెల చేసుకున్న పుణ్యం నిజామాబాద్ జిల్లా కందుకుర్తిలో గోదావరి ప్రవేశించి చదువుల తల్లి బాసర చల్లని చూపులతో మరింత పునీతమై గోదావరి బాసర నుంచి భద్రాచలం దాకా ప్రవహిస్తుంది. బాసర, ఆ తర్వాత శ్రీరామసాగర్ ప్రాజెక్ట్, అక్కడి నుంచి సదర్మఠ్, ఆ తర్వాత కడం ప్రాజెక్ట్, ఇలా నేలమ్మను సస్యశ్యామలంగా మారుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నుంచి గూడెం సత్యనారాయణ స్వామి, చెన్నూరు అగస్తేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వరుడు, భద్రాచల సీతారామచంద్ర స్వామి, బాసర నుంచి భద్రాచలం దాకా ఉన్న ఆ గోదావరి పరివాహక తీరాల వెంట ఉండే పుణ్యక్షేత్రాల్ని అభివృద్ధిపరుస్తూ గోదావరి పుష్కరాల్ని ఒక కుంభమేళా స్థాయిలో నిర్వహించాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ పుష్కరాల వరకు చేపట్టాల్సిన కార్యక్రమాల్ని ఇప్పటికే ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న 100 కోట్ల రూపాయల గోదావరి పుష్కర ఘాట్, అలాగే రామచంద్రుని ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా ఆరంభించారు సీఎం గారు. ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణ, తుంగభద్ర, మంజీరా, ఏడుపాయల, అలాగే కొమరెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న, కొత్తకొండ వీరభద్రుడు, కుర్ర వీరభద్రుడు, కొండగట్టు
ఆంజనేయ స్వామి, వేములవాడ రాజేశ్వరుడు, ఇలా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, మన యాదగిరి నరసన్న, ఎన్నో పుణ్యక్షేత్రాలతో విలసిల్లుతున్న తెలంగాణ ఒక స్పిరిచువల్ టూరిజం హబ్గా, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా కూడా మలసాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఆధ్యాత్మికం అంటే అదేదో చాలామంది అనుకుంటారు, ఒక ఉద్యోగులైతే రిటైర్ అయిన తర్వాత లేదా వ్యాపార, వ్యవసాయ, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వాళ్ళైతే మనం ఒక వయసు తర్వాతే ఆలోచించాలని. కానీ అది ఆత్మకు సంబంధించింది. ఎప్పుడు మనలో నిరంతరంగా ఆధ్యాత్మ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండాలి. అదిగో తెర మీద కనిపిస్తోంది మూసి పునరుజ్జీవన ప్రణాళిక. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఉన్నత అధికారుల బృందం కొరియాకు వెళ్ళి, లండన్కు వెళ్ళి, అలాంటి వివిధ నదీ తీరాల్లో ఉన్న నాగరికత వికాసాన్ని గమనించి, మనం మూసీ కన్నా చిన్న నదులు, తక్కువ పరివాహక ప్రాంతం ఉన్న ప్రాంతంలో కూడా ఇంత అభివృద్ధి జరుగుతుంటే మనం ఎందుకు చేయొద్దు అన్న సంకల్పానికి సమాధానమే మూసీ పునరుజ్జీవనం.